నమస్తే అండి. వర్షాకాలం మొదలైపోయింది. ఏ సీజన్‌లో పెరగనంతగా ఈ సీజన్‌లో మొక్కలనేవి చాలా స్పీడ్‌గా పెరుగుతాయి. కానీ మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనరల్‌గా మనందరికీ తెలిసిన విషయం అండి. ఇండియాలో 2-3 నెలల వరకి వర్షం ఉంటుంది. వర్షం ఉన్నన్ని రోజులు మనకి మొక్కలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. కానీ ఎలా అయితే వర్షం తగ్గుతుందో అప్పుడు మొక్కలకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అవేంటంటే ఫంగస్ రావడము, లీవ్స్ యెల్లోగా మారిపోవడము, అలానే రూట్ రాట్ రావడము, అంటే ఓవర్ వాటరింగ్ వలన రూట్స్ అనేవి పాడైపోయి మొక్కలనేవి చనిపోతూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మన మొక్కలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. వర్షాకాలంలో మొక్కలనేవి మనము బతికించుకోవచ్చు వాటిని ఈ చిన్న కేర్ తీసుకుంటే. ఈ వీడియోలో మనము ఒక 10 టిప్స్ తెలుసుకుందామండి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మొక్కలకి అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, కొన్ని మొక్కలు ఉంటాయండి ఓవర్ వాటరింగ్ ఉండడం వలన అవి మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. అందులో మనకి సక్లెంట్స్ కానివ్వండి, అలానే ఇండోర్ మొక్కలు కానివ్వండి, వాటర్ ఏవైతే స్టోర్గా ఉంచుకుంటాయో అంటే స్టోర్ చేసుకుంటాయో ఆ మొక్కల్ని మనం అన్నిటినీ కూడా లోపలికి అంటే సెమీ షోయిడ్లోకి మార్చుకోవాలి. అప్పుడు మొక్కలు అనేవి పాడవండి. టిప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. సెకండ్ టిప్ వచ్చేసి వెల్ డ్రైన్ సాయిల్ అండి. నేలలో గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వర్షం నీళ్ళు ఎన్ని పడినా కూడా మట్టి అనేది పీల్చుకుంటుంది, అంటే సోక్ చేసుకుంటుంది. అదే మనం పాట్లో గార్డెనింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పాట్కి అంత కెపాసిటీ ఉండదు, అంటే సాయిల్కి అంత కెపాసిటీ ఉండదండి. పైనుంచి నీళ్లు పడినప్పుడు అది వెల్ డ్రైన్ అయిపోవాలి. ఎలా అయితే వాటర్ పడుతుందో అలానే డ్రైన్ అవుట్ అయిపోవాలండి. అప్పుడే మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనం అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు ఒక పాట్ తీసుకొని కొంచెంగా వాటర్ ఇవ్వండి. అప్పుడు మీకు వాటర్ అనేది పీల్చుకుందనుకోండి, అది వెల్ డ్రైన్ సాయిల్గా ఉంటుంది. లేదు మీరు ఇచ్చిన వాటర్ అలానే ఆగిపోయాయంటే అది వెల్ డ్రైన్ సాయిల్ కాదన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఈజీ అండి. దాని మొక్కని మార్చాల్సిన అవసరం లేదు, మట్టిని మార్చాల్సిన అవసరం లేదు, రీపాట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే పాట్లో ఉన్న మట్టిని కొంచెంగా మీరు తీయండి. తీసి సాయిల్లో కొంచెం శాండ్ కలపండి. శాండ్ కలిపి ఆ సాయిల్ని పాట్కి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఒకటి చెక్ చేసుకోవాలండి. మట్టి మీరు పట్టుకుంటే ముద్దగా అవ్వద్దు, అంటే గట్టిగా అవ్వద్దు, విడిపోవాలండి. అంతవరకు మీరు సాయిల్ అనేది కలుపుకోండి. టిప్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం థర్డ్ టిప్లో 2 విషయాల గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా మనకి ఓవర్ వాటరింగ్ వలన మొక్కలు పాడైపోతాయి అనేసి ఇందాకే తెలుసుకున్నాము. అయితే మనకి వెల్ డ్రైన్ సాయిల్ కూడా కావాలి అని తెలుసుకున్నాము. కానీ ఎక్కువ వాటర్ పడడం వల్ల మొక్కలు అనేవి పాడైపోతాయండి. అయితే జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సమ్మర్లోనే మనం గ్రీన్ నెట్ వేస్తూ ఉంటాం. కానీ వర్షాకాలం కూడా గ్రీన్ నెట్ వేసుకోవాలండి. ఎందుకమ్మా మీరు గ్రీన్ నెట్ ఎందుకు వేసుకోవాలి? వర్షాలు పడితే ఆ వర్షం నీళ్ళకి మొక్కలు అనేవి చాలా మంచిగా గ్రో అవుతాయి అనేసి మీరు అనుకోవచ్చు. కరెక్టే అండి. కాకపోతే ఓవర్ వాటరింగ్ అనేది మన మొక్కలకి, అంటే కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మొక్కలు అనేవి పాడైపోతాయి. మనకి గ్రీన్ నెట్ వేయడం వలన ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ అనేది మొక్కలకి పడదండి. మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ పడుతుంది, అప్పుడు మొక్కలు అనేవి పడవు. కానీ ఇక్కడ మీకు గాలి వెలుతురు అనేవి మంచిగా వస్తాయండి. అప్పుడు మీకు మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గ్రీన్ నెట్ ఉంటే గ్రీన్ నెట్ వేసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వేయకండి, క్లాత్ మాత్రమే వేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు వెలుతురు పడుతుంది, అలానే ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ మొక్కలు తీసుకుంటాయి. సెకండ్ వచ్చేసి మనము జనరల్గా మనం ఏమనుకుంటాము, పాట్ ఫిల్ చేసేటప్పుడు 2 ఇంచులు ఖాళీగా ఉంచండి. దానివలన నెక్స్ట్ ఫర్దర్గా ఎరువులు కానివ్వండి, లేకపోతే ఏమైనా లిక్విడ్స్ కానివ్వండి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందనేసి మాట్లాడుకుంటాం. కానీ వర్షాకాలంలో పాట్ అనేది కంప్లీట్గా ఫుల్గా నింపాలండి. దాని వలన మీకు పైన వాటర్ పడి ఫంగస్ రావడం కానివ్వండి, చీమలు రావడం కానివ్వండి, మట్టి గట్టి పడడం కానివ్వండి, ఇలాంటివి జరగవు. అలానే వర్షం నీళ్ళు కూడా దాంట్లో ఆగవండి. అందుకనేసి పాట్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి. అప్పుడు మీ మొక్కలు చాలా బాగుంటాయి. టిప్ నెంబర్ 4కి వెళ్ళిపోదామండి. టిప్ నెంబర్ 4 ఏంటంటే పాట్ బాటమ్ చెక్ చేయాలండి. అంటే పాట్కి ఉన్న బాటమ్ అంటే ఏం లేదండి, డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అక్కడ చెత్త కానివ్వండి, లేదా రూట్స్ కానివ్వండి, మట్టి కానివ్వండి విరుక్కపోయింది అనుకోండి, మీరు వాటర్ పడితే వాటర్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోవండి. కాబట్టి ప్రతి పాట్ని కూడా మీరు చెక్ చేసుకోండి. టిప్ నెంబర్ 5 చూద్దామండి. 5th టిప్ వచ్చేసి మనం పాట్ కింద సమ్మర్లో ఏం చేస్తామండి, ప్లేట్స్ పెడుతూ ఉంటాం. దాని వలన అందులో ఉన్న వాటర్ అనేది మొక్క తీసుకుంటుంది. ఎండ ఎక్కువైనప్పుడు దానికి వాటర్ తక్కువైనప్పుడు తీసేసుకుంటుంది. కానీ వర్షాకాలంలో రివర్స్ అండి. పాట్ కింద ఏవైతే ప్లేట్స్ ఉంటాయో అవన్నీ తీసేయండి. మ్యాక్సిమం ఎన్ని అయినా ఉండనివ్వండి, అన్నీ తీసేయండి. ఆ తర్వాత పాట్స్కి లెగ్స్ తోటి వస్తుంది కదండి, అలాంటి పాట్స్ని ప్రిఫర్ చేయండి ఈ వర్షాకాలం వరకు. లేదు ఫ్లాట్గా ఉంది పాట్ అనుకుంటే దాని కింద
దియాస్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్‌వి ఏదైనా కొంచెం హైట్ పెరిగేటట్టుగా పెట్టేయండి. అప్పుడు మీకు ఓవర్ వాటరింగ్ అవ్వదండి, మొక్కలు కూడా పాడవవు. టిప్ నెంబర్ 6 అండి. టిప్ నెంబర్ 6 వచ్చేసి వీలవుతే ఈ వర్షాకాలంలో మీరు స్టాండ్స్ పెట్టడానికి ప్రయత్నించండి. లేదంటే సెమీ షేడ్‌లో పెట్టడానికి ప్రయత్నించండి. కొంచెం హైట్ ఉంటే ఏమవుతుందంటే మీకు మొక్కలు పైనుంచి ఎంత వాటర్ పడినా కూడా అవి డ్రైన్ అవుట్ అయిపోతాయండి. వాటర్ అనేది ప్రాపర్‌గా బయటికెళ్ళిపోతుంది. ఇంతవరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు కొంచెం యూజ్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చాలా టిప్స్ ఉంటాయండి. నెక్స్ట్ టిప్‌కి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 7 అండి. మనం ప్లాంట్‌కి సపోర్ట్ ఇవ్వాలండి. వర్షాలు ఎలా వస్తాయో అలానే గాలులు కూడా చాలా ఎక్కువగా వస్తాయండి. అప్పుడు మొక్కలు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా అవి పడిపోతాయండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మట్టి అనేది తడి ఎక్కువగా ఉండి వేర్లతో పాటు మొక్కలు పడిపోతూ ఉంటాయి. అందుకే మీరు సపోర్ట్ అనేది ఇవ్వాలి మొక్కలకి. 8th టిప్ వచ్చేసి మనకి లీవ్స్ రిమూవ్ చేయాలండి. లీవ్స్ రిమూవ్ చేయడం ఏంటి, వర్షాకాలం అనుకోవచ్చు. అవునండి, లీవ్స్ అనేవి రిమూవ్ చేయాలి. కిందికి ఏవైతే లీవ్స్ ఉంటాయో ఆ లీవ్స్ అన్నీ తీసేయాలండి. ఒకవేళ అలా తీసేయకపోతే ఫంగస్ వచ్చి మొక్కే పాడే అవకాశం ఉంటుంది. ఆ లీవ్స్ మట్టికి తగిలి అక్కడ ఉన్న తేమను తీసేసుకొని లీవ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయాలి. అప్పుడే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఎలాంటి ఫంగస్ కానివ్వండి, చీమలు కానివ్వండి రాకుండా ఉంటాయి. 9th టిప్ వచ్చేసి ఇక్కడ 2 విషయాలండి. మళ్ళీ 2 చెప్తున్నాను. ఒకటి వచ్చేసి మీరు వేస్ట్ అంటే పిచ్చి మొక్కలు మనకి పాట్స్లలో పెరుగుతూ ఉంటాయండి. అవి మీరు రిమూవ్ చేయాలండి. ఈ సీజన్ బెస్ట్ సీజన్ ఏంటంటే మీరు సీడ్స్ పెట్టుకునే సీజన్ అండి. ఇప్పుడు మీరు ఎలాంటి సీడ్ వేసినా కూడా చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. ఎందుకంటే వాటర్లో నైట్రోజన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు సీడ్స్ కూడా వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 10కి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 10 అండి. ఇక్కడ కూడా మనం ఒక 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి కటింగ్ అండి. ఈ టైంలో టెంపరేచర్ కానివ్వండి, హ్యూమిడిటీ కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఎలాంటి కటింగ్ తీసుకున్నా కూడా వెంటనే గ్రో అవుతుందండి. అంటే రూట్స్ అనేవి తొందరగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ అండి. ఫెర్టిలైజర్ మనము వర్షానికి ముందే నీమ్ కేక్ లిక్విడ్ అనేది మనం స్ప్రే చేసామనుకోండి, మొక్కలకి ఎలాంటి చీమలు కానివ్వండి, ఫంగస్ కానివ్వండి ఏవి రాకుండా ఉంటాయి. దానివల్ల మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. అలానే మనకి ఇందాక చెప్పుకున్నాం కదండి, మనకు వర్షంలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి. బోనస్ టిప్ అండి, అదే మన 11th టిప్. ఇక్కడ మనకి ఫంగస్ వస్తుంది, పెస్ట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి మన గార్డెన్లో నీమ్ కేక్ లిక్విడ్ కానివ్వండి, లేదా నీమ్ ఆయిల్ కానివ్వండి, లేదా దాల్చినీ పౌడర్ లిక్విడ్ కానివ్వండి, అలానే దాల్చినీ పౌడర్ ఇవన్నీ కూడా మనము స్టోర్ చేసుకోవాలండి. అంటే తయారు చేసి పెట్టుకోవాలి. మీకు ఎలాంటి ఫంగస్ రానివ్వండి, ఏమీ రానివ్వండి, వెంటనే దాన్ని స్ప్రే చేయాలి. మీరు వర్షం వచ్చినంత సేపు మీరు ఇవ్వకండి. వర్షం ఎలా అయితే ఆగుతుందో వెంటనే మీరు వీటిని స్ప్రే చేయండి లేదా సాయిల్లో ఇవ్వండి. అలానే మనకి వర్షం వచ్చాక చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, పాట్ చుట్టూ కానివ్వండి. ఎందుకంటే తడికి తొందరగా చీమలు పాట్లోకి చేరుతూ ఉంటాయి. తడి వల్ల కానివ్వండి, గోడ నుంచి కానివ్వండి, అలానే పాట్ చుట్టూ వస్తూ ఉంటాయని చెప్పాను కదండి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ అనే చెప్తానండి, లక్ష్మణ్ రేఖ కూడా మన గార్డెన్లో చాలా యూస్ఫుల్ అండి. మీరు సీడ్స్ వేసినప్పుడు కానివ్వండి చుట్టూ గీసి పెట్టేయండి. అప్పుడు మీకు చీమలు అనేవి రావు, సీడ్స్ కూడా తినవు. అలానే మొక్కల యొక్క సాయిల్లో కూడా వెళ్ళవండి, రూట్స్ పాడు చేయవు. అందుకనేసి మీరు ఖచ్చితంగా లక్ష్మణ్ రేఖ అనేది ఈ సీజన్లో మీరు తీసుకొని పెట్టుకోండి, మీ మొక్కల చుట్టూ గీయండి. ఇంకొకటి వచ్చేసి మీరు ఇండోర్ ప్లాంట్స్ని కూడా చాలా కేర్ తీసుకోవాలండి ఈ సమయంలో. ఎందుకంటే ఇండోర్ ఉన్నాయి మొక్కలు, మీరు వాటరింగ్ చేస్తే అవి పాడయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒక్కసారి వాటర్ చేశారనుకోండి చాలా టైం వరకు అవి తడిగా ఉంటాయి. అలా అనేసి మీరు ఊరికే వాటర్ చేశారనుకోండి మొక్కలు అనేవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి, మీ మొక్కలు ఎప్పటికీ పాడవ్వండి. ఇంతవరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెమైనా యూస్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో అనేసి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.